కోనసీమ జిల్లా అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తొలి చైర్మన్గా టీడీపీ సీనియర్ నాయకులు అల్లాడి స్వామినాయుడును కూటమి ప్రభుత్వం నియమించింది. పార్టీలో తన సేవలను గుర్తించి తనకు చైర్మన్ పదవి ఇవ్వడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అనంతరం సీఎం చంద్రబాబుకు మంత్రి లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కోసం ఏ తప్పు చేయకుండా పనిచేస్తానని అల్లాడి స్వామి తెలిపారు. గతంలో 2002 మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేసిన తనకు మళ్లీ ఇప్పుడు ఈ అవకాశం దొరికిందంటున్న అల్లాడి స్వామినాయుడుతో మా ప్రతినిధి రవితేజ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల రెండవ జాబితా విడుదల చేసిన నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంకి చెందినటువంటి సీనియర్ టీడీపీ నేత అల్లాడి సోమబాబు గారికి అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆడా చైర్మన్గా కీలక పదవిని అందించడం జరిగింది. అమలాపురంలో మరి సోమబాబు గారికి యొక్క పదవి వచ్చిన నేపథ్యంలో అమలాపురంలో టీడీపీ శ్రేణుల యొక్క సంబరాలు అంబరానంటుతున్నటువంటి సందర్భం ఉంది. ప్రస్తుతం మనం అల్లాడి సోమబాబు గారి యొక్క నివాసం వద్ద ఉన్నాం. ఈ పదవి రావడం పట్ల ఆయన యొక్క స్పందనని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. మీరు టీడీపీలో నిబద్ధత గల నేతగా పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. మీ యొక్క సేవలను గుర్తించి ఇవాళ కూటమి ప్రభుత్వం మీకు నామినేటెడ్ పోస్టులో భాగంగా కీలకమైనటువంటి పదవిని అందించడం జరిగింది. అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అడా చైర్మన్గా ఈ పదవి రావడం పట్ల మీ యొక్క స్పందన ఏంటి? ముందుగా అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పదవి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నా యొక్క సీనియారిటీ, నేను పార్టీలో 40 సంవత్సరాల నుంచి కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నాను. నాకు 2002లో మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేశాను. తర్వాత మళ్ళీ ఏ పదవిలో చేయలేదు. దాని సర్వీసులు నాకు గుర్తించి అప్పుడు డాక్టర్ గారు కానీ బాలయోగి గారు కానీ వాళ్ళందరితోటి కూడా నేను చాలా సన్నిహితంగా పనిచేసి వాళ్ళ నాయకత్వంలో నేను పనిచేశాను. అంచేత అప్పటి నుంచి కూడా నేను ఒక సీనియర్ కార్యకర్తగా, సిన్సియర్ కార్యకర్తగా తెలుగుదేశంలో పనిచేయడంతో ఈ కూటమి ప్రభుత్వం నా సర్వీసు గుర్తించి నేను లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా జిల్లా ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నాను. ఈ ఎలక్షన్లో నేను చేసిన వర్క్ ఇవన్నీ కూడా గుర్తించి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అయితే, లోకేష్ గారు అయితే, లోకల్ ఎమ్మెల్యే గారు ఈ రికమెండ్ చేయటం ఇవన్నీ పరిశీలించి వాళ్ళు నా సర్వీసులను గుర్తించి నాకు ఈ పదవి ఇవ్వటం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సీనియర్లను అందరినీ కూడా కష్టపడి పనిచేసే వాళ్ళందరికీ కూడా ఈ పార్టీ న్యాయం చేయడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి నేను భావిస్తాను. ఒక సీనియర్ నేతగా, సిన్సియర్ వ్యక్తిగా నేను పార్టీకి నిబద్ధతతో సేవలు అందించాను. గతంలో ఇక్కడ మంత్రిగా పనిచేసినటువంటి మెట్ల సత్యనారాయణ గారు, దివంగత నేత మెట్ల సత్యనారాయణ గారు, అలాగే లోక్సభ మాజీ స్పీకర్ దివంగత బాలయ్య గారి యొక్క ఆశీస్సులతోటి నేను ఇక్కడ టీడీపీలో సమర్థవంతంగా పనిచేస్తూ వచ్చాను. మరి నా యొక్క సిన్సియర్గా పనిచేస్తే పార్టీని అంటిపెట్టుకునే ఉంటే వారికి ఖచ్చితమైనటువంటి గుర్తింపు పార్టీ ఇస్తుందనడానికి నేనే ఒక ఉదాహరణ అంటూ సోమబాబు గారు మనకు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.